నా పేరు సందా శ్రావణ్. నాది అప్పాజిపేట విలేజ్, మండల్ డిస్టిక్, నల్గొండ. నాకు ఆగస్టు 17వ తారీఖు 2022లో మ్యారేజ్ అయినది. మ్యారేజ్ అయిన 6 మంత్స్ మంచిగా కాపురం చేసినాం, నా భార్య నేను. ఈ 6 మంత్స్ లోపు నా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె పేరు సందా మౌనిక. ఆమెది ప్రకాష్ నగర్, మిర్యాలగూడ. అయితే నాకు మ్యారేజ్ ఆగస్టులో అయింది. అక్టోబర్లో వాళ్ళ అన్నకు వాళ్ళ వదినకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నన్ను బతలారు డబ్బులు ఇవ్వమని. ఆటో కొనుక్కోవడానికి నిమిత్తం డబ్బులు అడిగారు. అడిగితే 1,10,000 నేను ఫైనాన్స్లో డబ్బులు అప్పు తెచ్చి ఇచ్చిన. వాళ్ళు వడ్డీ కట్టలేదు, అసలు కట్టలేదు. నా వైఫ్ అంతలనే ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ కోసం ఇంటికి వెళ్ళిపోయింది. ఇంక అక్కడే ఉన్నది. ఈ డబ్బుల విషయం అడిగితే వాళ్ళన్న నేను ఇవ్వను, ఏం చేసుకుంటా చేసుకో అన్న కాన్సెప్ట్లో మాట్లాడిండు. ఇదే కాన్సెప్ట్లో తిట్టుకున్న ఇరువురం. 1 సంవత్సరం వరకు వాళ్ళన్న, ఇంకొక అన్న నరేష్ అన్న అని ఉంటాడు, ఆయన నేను విపరీతంగా తిట్టుకున్నాం. బూతులు, చాలా రకాల బూతులు. నన్ను అంత ఇబ్బంది పెట్టిరు. ఆయన తిట్టిన, నేను తిట్టిన. ఈ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత నాకు కొడుకు పుట్టిన ఒక 6 మంత్స్ తర్వాత మాదే తప్పు, డబ్బులు ఇస్తాం, నీ డబ్బులు నీకు ఇస్తాం, నీ భార్య నీకు పంపిస్తామని మా ఊరికి వచ్చారు. ఒక 50 మందిని తీసుకొని వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత నన్ను ఒక్కనే పోయినా నేను. సరే నమ్మిపోయినా నేను, డబ్బులు ఇస్తారు భార్యను తోలుతారు అంటే. వాళ్ళు ఏం చేశారు, సెంటర్లో మా ఇంట్లో ఆడవాళ్ళని తిడతావా, లేకపోతే మా ఇంట్లో మమ్మల్ని తిడతావా, అది ఇదని సెంటర్లోనే బట్టలు చెప్పి ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు. కొడితే అప్పుడు దెబ్బలతోటి, చిరిగిన బట్టలతోటి ఐ విట్నెస్ జనాలను తీసుకొని పోయి అప్పుడున్న రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన 2024లో. కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ తీసుకోకపోగా నన్నే పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడితే నేనేం చేసిన, అప్పుడు వేటీ న్యూస్లో వేయించిన జనాలకు తెలియాలని. వేటీ న్యూస్లో వేయించిన తర్వాత డీజీపీ గారి ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన. పోలీసు వాళ్ళు ఇట్లా పట్టించుకుంటలేరు నా కంప్లైంట్, నాకు న్యాయం చేయండి అని కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి తెలిసింది, పోలీసు వాళ్ళకు మా వైఫ్ వాళ్ళకు కూడా తెలిసింది. అయితే డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తావా అని మళ్ళీ ఏం చేశారు, నల్గొండ మహిళా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి కౌన్సిలింగ్ అని అప్పుడు విజయపేడం తోటి ఫోన్ చేయించారు. కౌన్సిలింగ్ అని పిలిపించి ఆ మేడం తోటి ఇష్టం అన్నట్టు కొట్టించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వేడి న్యూస్లో న్యూస్ వేయించిన. ఇట్లా నన్ను కౌన్సిలింగ్ అని పిలిపించి కొట్టిర్రు, అసలు నాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు అని. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడ ఏ న్యాయం జరుగుతలేదని నా బతుకు నేను బతుకుతున్నా. మళ్ళీ ఏం చేసింది, ఆమె వచ్చింది, నేను మంచిగా ఉంటా, నాన్నలతో నాకు సంబంధం లేదన్న కాన్సెప్ట్లో వచ్చింది. సరే నేను కూడా యాక్సెప్ట్ చేసిన. వచ్చి ఉండాలి, ఉండకుండా వాళ్ళ అమ్మ నాన్న ముసలోళ్ళు, వాళ్ళ అన్నలు తాగుబోతులు, గంజాయి అలవాటు ఉంది వాళ్ళకు, నాటుసారా తాగుతారు, పనులు చేయరు, అసలు వాళ్ళు ఆటోలు తోలుకొని బతుకుతారు. నేను ప్రొఫెషనల్గా బతుకుతున్నా, నాకు అమ్మ నాన్న లేరు, మా ఇంటికాడ సొంతంగా ఒక 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా, ఏదో నా బతుకు నేను బతుకుతున్నా. అయితే అమ్మాయి కాన్సెప్ట్ ఏంటంటే ఉన్న ఇల్లు అమ్ముకొని మిర్యాలగూడలో ఉండాలి, లేదు అంటే నేను బ్లేమ్ చేస్తాన కాన్సెప్ట్ తోటి విపరీతంగా మా ఇంటికి వచ్చి బ్లేమ్ చేసింది. అయినా సరే భరించిన. అయితే ఫైనల్గా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళన్న దాసరి సురేష్, దాసరి హరీష్, దాసరి మహేష్, దాసరి నరేష్ ప్లస్ మా వైఫ్ మౌనిక ఇంటి దగ్గర ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చి మిర్యాలగూడలు ఉంటేనేమో ఉన్నాడు, లేదు అంటే వీడిని చంపుతాము అని డైరెక్ట్ మహిళా పిఎస్లో చెప్తున్నాడు ఆయన. అయితే నేను ఆయన ఎందుకుంటాడు అని ఉపేందర్ సార్ కూడా వాళ్ళు అడిగారు, మిర్యాలగూడలు ఎందుకుంటాడు అబ్బాయి అని. అయితే నేనైతే ఉండను సార్ అని చెప్పిన. దీనివల్ల ఏం చేశారు, రూరల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఏమని, ఆమెను కొట్టకున్నా కొట్టిండని, తిట్టకున్నా తిట్టిండని, వాళ్ళ విధానాలను ఏదో నేను డబ్బులు ఇవ్వడం వల్ల, వాళ్ళు నాకు ఇవ్వకపోవడం వల్ల, నేను వాళ్ళ విధానాలను తిట్టడం వల్ల ఈమె ఏం చేస్తుంది, 490 అవి పట్టుకొని వచ్చి 498 ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు. ఇది సైదాబాబు సార్ దగ్గర. ఆ సార్ ఏం చేసిండు, నువ్వు వస్తావా రావా లేదంటే జీప్ పంపిస్తావని రకరకాల ఇబ్బంది పెడితే నేను హైదరాబాద్ పారిపోయిన తర్వాత అయినా కూడా ఆయన ఫోన్లు అప్పుడు కానిస్టేబుల్తో ఫోన్లు చేపించి ఇబ్బంది పెట్టారు. ఇక లాభం లేదు, ఈ అమ్మాయి ఎన్ని రోజులున్నా ఇట్నే ఇబ్బంది పెడుతుంది, వాళ్ళ అన్నలు ఇట్నే ఇబ్బంది పెడతారని నేను కిరణ్ కుమార్ సార్ నల్గొండ లాయర్ని పట్టుకొని కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసిన. కేసు నెంబర్ అయింది, అంత అయింది. ఈ డైవర్స్ పిటిషన్ వేసింది నల్గొండ పిఎస్లో ఒకటి ఇచ్చిన, ఉమెన్స్ పిఎస్లో ఒకటి ఇచ్చిన. అయితే వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఉమెన్ పిఎస్ పోయి 498 కంప్లైంట్ ఇచ్చారు. నేను ఆల్రెడీ డైవర్స్ పిటిషన్ వేసుకున్నా, ఏదున్నా లీగల్గా చూసుకుంటా, కోర్టు నాకు ఏ శిక్ష చేసినా సరే నేను భరిస్తా, అంతేగాని మీరు కౌన్సిలింగ్ పిలిపించి నన్ను కొట్టకండి, గతంలోనే కొట్టిర్రు, మళ్ళీ నేను తన్నులు తినే ఓపిక నాకు లేదు అని చెప్పిన.
చెప్పినా కూడా వినకుండా ఇబ్బంది పెట్టారు మహిళా పిఎస్ నల్గొండ వాళ్ళు. ఇబ్బంది పెడితే నేను హైదరాబాద్ హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చిన. హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇస్తే హెచ్ఆర్సీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఏమని, ఇంకా మేము అబ్బాయిని పిలవమని 19th రోజు కేసు క్లోజ్ చేసినామని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే హెచ్ఆర్సీ వాళ్ళు ఎస్పీ గారు కూడా ఒకటి ఎన్క్లోజ్ పంపారు. అయితే మేము ఏం కేసు ఏం చేయం అది అన్నారు. అయినా సరే మళ్ళీ పోలీసు వాళ్ళతో ఏదో రకంగా రూరల్ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఇబ్బందులు పెట్టిస్తారు అని మళ్ళీ ఏం చేసినా రీసెంట్గా మళ్ళీ డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన. జరిగింది మొత్తం చెప్పి అసలు ఏం జరిగింది, ఫస్ట్ కార్ నుంచి మా మధ్యలో ఏం జరిగింది, పోలీసు వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అనేది అన్ని విధాలుగా నేను మొత్తం పర్ఫెక్ట్గా రాసి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా మరి అది ఎంతవరకు కేసు నడిచిందో తెలియట్లేదు. అయితే మా వైఫ్ వాళ్ళ అన్నలు పోలీసు వాళ్ళతో ఇట్లా ఇబ్బంది పెట్టిస్తున్నారు అని మా లాయర్ సార్ తోటి కూడా లీగల్ నోటీస్ పంపించిన, కిరణ్ సార్ తోటి. ఇది లీగల్ నోటీసు పంపించిన తర్వాత కూడా కొన్ని రోజులు ఫోన్ చేసిన తర్వాత కూడా ఆగిర్రు. ఇక లీగల్ నోటీస్ పోయిన తర్వాత ఆగిర్రు. ఈ అమ్మాయి వాళ్ళు తిరిగిరంట, అట్లనే పిలిపియండి, కౌన్సిలింగ్ ఇవ్వండి, కొట్టండి, ఏదో రకంగా అబ్బాయిని. అంటే నల్గొండ మహిళా పిఎస్ సిఐ గారు ఒకటే చెప్పారంట, అబ్బాయి ఏదన్నా లీగల్గా పోతుంటున్నాడు, మేము ఏం చేయలేము, ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకో, కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి మేము చేయడానికి ఏం లేదమ్మా, కావాలంటే నీకు 498 కేసు చేయమంటే చేస్తాం, అంతే తప్ప అబ్బాయిని మేము పిలిపియము, మేము ఏం చేయమంటే సరే సార్ అని పిటిషన్ వెనకకి తీసుకొని వెళ్ళిపోయారు. అంతా బాగానే ఉంది. మళ్ళీ రీసెంట్గా ఏం చేశారు, మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ పోయి 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చారు. 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారితో ఫోన్ చేయించి మీరు కౌన్సిలింగ్ రావాలమ్మా అంటే, సార్ నేను డైవర్స్ పిటిషన్ వేసుకున్నా, తర్వాత కోర్టులో పెండింగ్లో కేసు నడుస్తున్నది, ఆల్రెడీ ఫస్ట్ హియరింగ్ అయిపోయింది, సెకండ్ హియరింగ్ నెక్స్ట్ మంత్ 24కి ఉంది, ఆనరబుల్ నల్గొండ కోర్టు ఏ విధమైన శిక్ష చేసినా సరే నేను దాన్ని భరిస్తా, కానీ నల్గొండ పోలీసు వాళ్ళు గతంగానే పిలిపించి కొట్టిర్రు, వాళ్ళను మా వైఫ్ వాళ్ళు కొట్టిర్రు, మా వైఫ్ వాళ్ళు కొడుతున్నారు, పోలీసు వాళ్ళు కొడుతున్నారు, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరు, అన్న కానీ అక్కచెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అసలు నా వెనక నిలబడి ఈ పక్కన నా వెనక కూర్చొని నాకు ఇది అని ప్రాబ్లం చెప్పుకుంటాను కూడా ఎవ్వరు లేరు. నన్ను ఒక్కరిని చేసి విపరీతంగా మా వైఫ్ వాళ్ళ అన్నలు దొరికితే సంపదని తిరుగుతున్నారు, పోలీసు వాళ్ళు నన్నే తిరుగుతున్నారు. అంటే నేను సావాలనా బతకాలనా? అసలు ఈ 498 అమ్మాయి కాదు, నన్ను 3 సంవత్సరాల నుంచి హరాస్మెంట్ చేస్తున్నది. మామూలు హరాస్మెంట్ కాదు, నేను ఒక్కరినే కాదు, నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి సెల్లులో. ఆల్మోస్ట్ వేటి న్యూస్లో న్యూస్ చూస్తున్నారు, 2 రోజులకు ఒకరు చచ్చిపోతున్నారు, అబ్బాయిలు భార్యలు చంపేస్తున్నారు. వేటి న్యూస్ రకరకాల స్క్రీన్ షాట్లు ఉన్నాయి నా దగ్గర. ఈ 498 అనే చట్టం గురించి ఒకసారి కోర్టు వారు కూడా ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నా. ఎందుకు అంటే ఈ 498 అనేది 1980ల 90ల ఆ కాలంలో తీసుకొచ్చిన చట్టం ఇది. ఆ కాలంలో అమ్మాయిలకు ఒక రక్షణ కోసం కల్పించారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఒక అస్త్రంగా వాడుకొని అమాయకులైన భర్తలను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడతారు. ఒక భర్తనొక్కనే కాదు, ఆ భర్త ఇంట్లో అక్కలను, చెల్లెళ్లను, అన్నదమ్ములను, అమ్మ నాన్నను అందరినీ కోర్టుకి ఈడుస్తారు. పోలీసు వాళ్ళు కూడా అసలు ఏం జరిగింది ఏందనేది కూడా ఒకసారి కూడా ఆలోచించారు. 498 అనగానే ఎమ్మటే రాగానే కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్లు చేయడం, ఇంతే. ఇక కనీసం ఏం జరిగింది అనేది కూడా చూడరు. 498 కేసులు పెడితే ఎన్ని నిలుస్తున్నాయి? అసలు ఏం నిలబడలేవు. ఎందుకంటే అసలు అన్ని ఫాల్స్ కేసులే. ఈ అమ్మాయి హరాస్మెంట్ చేసిన 498 అని పెట్టింది, కానీ ఈ అమ్మాయి నేను చేయడం కాదు, వాళ్ళు నా డబ్బులు తీసుకొని నన్ను కొట్టి పోలీస్ స్టేషన్లో కొట్టించి ఎక్కడ పోయినా కూడా అమ్మాయి వాళ్ళ అన్నలు నన్ను హరాస్మెంట్ చేశారు. నా డబ్బులు తీసుకున్నారు, నా కొడుకుని దూరం చేశారు, నా భార్యను దూరం చేశారు. ఈ కోపంలో నేను వాళ్ళ వదినలను కావచ్చు, వాళ్ళ అన్నలను కావచ్చు తిట్టిన, వాళ్ళు కూడా నన్ను అంతకంటే ఎక్కువ తిట్టారు. నన్ను ఇంకా నేను తిట్టిన ఏదో ముందులో పెట్టుకొని నా భార్యతో ఇన్ఫ్లుయెన్స్ చేయించి 498 పెట్టించినారు. ఎవరు? దాసరి నరేష్, దాసరి సురేష్, దాసరి హరేష్, దాసరి మహేష్, నవ్య, అలాగే మమత. వీళ్ళు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే నేను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, లేదు అంటే వాళ్ళ అన్న అంటుండే మహిళా పిఎస్ దగ్గర మా మావయ్య రిటైర్డ్ సిఐ కూర్చోబెట్టి వాళ్ళ అన్నని అడిగితే, అప్పుడు ఉపేందర్ సారు మన రీసెంట్గా ఎస్ఐ సారు, ఈ ప్రాబ్లం ఏందని అడుగుతా, వాళ్ళ పెద్దని అంటాడు, మేము చెప్పినట్టు ఈయన వాడు ఇల్లు అమ్ముకొని వచ్చి మిర్యాలగూడ ఉంటేనేమో ఉన్నాడు, లేదంటే వాడిని చంపి 6 ఏళ్ళైనా జైలుకి పోతాను అంటున్నాడు. ఉపేందర్ సార్ ఉండి మనం చంపితే జైలుకి పోవా, చట్టం నేను వదిలిపెడుతుందా, నీకు భార్య పిల్లలు లేరా, ఎందుకు అబ్బాయిని చంపేదా అంటే వాడిని అంతే చంపుతా నేను. మా మావయ్య అడిగినా కూడా అదే చెప్తున్నాడు, వాడిని చంపుతా అని. వీళ్ళతోటి నాకు ఇంత లైఫ్ థ్రెట్ ఉందని నేను డైవర్స్ పిటిషన్లో కూడా ఇదే కారణం చూపించి డైవర్స్ పిటిషన్ కూడా వేసుకున్నా. వాళ్ళ అన్నలు ఏంటంటే నేను ఏడ దొరుకుతానా అని చూస్తున్నారు. నల్గొండ పోలీస్ స్టేషన్లో అన్నీ తిరిగిర్రు, ఇంకా మేమేం చేయలేము అనుకుంటే నా మీద ఫాల్స్ 498 కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసిరు. ఎవరు? మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులు.
వాళ్ళ వదినలను తిట్టిండు, లేదంటే వాళ్ళ వదినల పిల్లలను తిట్టిండు అని ఈ అమ్మాయి కేసు పెట్టింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. 498A అనేది ఈ అమ్మాయిని హరాస్మెంట్ పెడితేనో, డౌరీ అడుగుతానో, లేదంటే గృహహింస పెట్టి ఇంకేదైనా పెడితే ఈ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెడితే మీరు ఫైల్ చేయాలి. వాళ్ళ వదినలను తిట్టి మీ అన్న వాళ్ళ బామ్మార్దులు మీని తిట్టుకున్న దాన్ని కన్సిడర్ చూపించి పోలీసులు ఎట్లా 498 ఎఫ్ఐఆర్ చేసినా నాకు ఇప్పటికి అర్థమవుతలేదు. డీజీపీ గారికి ఇచ్చినా కూడా న్యాయం జరగలేదు. గతంలో వెయిటింగ్ న్యూస్ చేసిన న్యాయం జరగలేదు. హెచ్ఆర్సీకి ఇస్తే నల్గొండ పోలీసులు ఆగిరు, కానీ ఆ ఎస్ఐ గారు టౌన్ అయినా నేను ఉండేది అప్పాజిపేట, నాది నల్గొండ జిల్లా నల్గొండ మండలం. ఈ అమ్మాయి ఒక వారం రోజుల కంటే ఎక్కువ లేదు నా దగ్గర. మీ ఒక 2 years నుంచి దూరంగానే ఉంటున్నాం. అమ్మాయి ఎప్పుడు గృహహింస పెట్టినా, నేను ఎప్పుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టినా, అసలు ఆ పోలీసు వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ చేసినా కూడా నాకు ఇప్పటికి అర్థమవుతలేదు. నాకైతే తల్లిదండ్రులు లేరు, అమ్మ నాన్న లేరు, సమాజంలో ఒంటరిగా బతుకుతున్నా, ఒక్కరు సపోర్ట్ లేకుండా. ఈ అన్నల మీద కేసు పెడితే నల్గొండ పోలీసు వాళ్ళు కేసు తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేరో నాకు కారణం కావాలి. ఇప్పటికన్నా పోలీసు వాళ్ళు స్పందించి నాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.